చంద్రుడు ప్రతీ నెలా తగ్గి మళ్ళీ ఎందుకు పెరుగుతాడో తెలుసా? దక్ష ప్రజాపతి తన 27 మంది కుమార్తెలను చంద్రునికి ఇచ్చి వివాహం చేశాడు. అందరినీ సమానంగా చూసుకోవాలని ఒక షరతు పెట్టాడు. కాని చంద్రుడు మాత్రం రోహిణిపైనే ఎక్కువ ప్రేమ చూపించాడు. మిగతా భార్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు. బాధపడినవారు తమ తండ్రి దక్షుడి దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇది విన్న దక్షుడు తీవ్ర కోపంతో మండిపోయాడు. నీ కాంతి, నీ తేజస్సు అంతా నశించిపోవాలి అని శపించాడు. ఆ శాపం వల్ల చంద్రుడు కాంతిహీనుడయ్యాడు. భూమండలం అంతా చీకటితో కప్పబడిపోయింది. పరిహారం కోసం పరమశివునికి కఠోర తపస్సు చేశాడు. చంద్రుని భక్తిని చూసి శివుడు ప్రసన్నుడయ్యాడు. కాని దక్షుని శాపాన్ని పూర్తిగా తొలగించలేకపోయాడు. అయితే ఒక వరమిచ్చాడు. ఇకపై 15 రోజులు నీ కాంతి తగ్గుతుంది, మరో 15 రోజులు మళ్ళీ పెరుగుతుంది అని చెప్పి చంద్రుణ్ణి తన తలపై అలంకరించుకున్నాడు. అప్పటినుంచే పౌర్ణమి, అమావాస్యలు ప్రారంభమయ్యాయి. ఇలాంటి పురాణ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.